అమెరికాకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి అమెరికాకి వెంటనే ఒక పని చేయాలి. ఇరాన్ను దాన్ని పొడిగించాలి. అమెరికా ఏంటంటే ఇరాన్ యుద్ధాన్ని 2-3 రోజుల్లో ముగిస్తేనే అమెరికాకి గెలుపు. 2-3 రోజులు దాటి వారాలు నెలలు గడిచింది అంటే, ఇరాన్ ఏదైనా చేసి యుద్ధాన్ని పొడిగించింది అంటే అమెరికాకి అట్టర్ ఫ్లాప్, అమెరికాకి డిఫీటు, అమెరికాకి అవమానం, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్కి తీవ్రమైన అవమానం, ఆయన ఓటమి కూడా, ఆయన పదవి కూడా పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇరాన్ని 2-3 రోజుల్లో అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్ కలిసి ఓడించేయాలి. లేదా ఇరాన్ ఏం చేస్తుందంటే ఇరాన్ ఏంటంటే యుద్ధాన్ని పొడిగించడానికి ట్రై చేస్తాడు. ఎందుకు పొడిగిస్తుంది, ఏ విధంగా పొడిగిస్తుందంటే దాని దగ్గర ఒక 80,000 నుండి 1,00,000 వరకు డ్రోన్ ఫోర్స్ ఉంది. క్యామికోజ్ డ్రోన్, తర్వాత షాహిద్ డ్రోన్ అని, స్వామ్ డ్రోన్స్ అని అది తయారు చేసుకుని పెట్టుకుంది 1,00,000 వరకు. ఈ డ్రోన్ ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. రోజుకి కొన్ని వేల డ్రోన్లు తయారు చేసేస్తుంది. కాబట్టి ఆ ఫ్యాక్టరీలు కూడా జాగ్రోస్, ఎలబర్జ్ మౌంటైన్స్ కింద ఉన్నాయి. కాబట్టి అది తరగదు, అది అటాక్ చేస్తూనే ఉంటుంది డ్రోన్ ద్వారా. ఈ డ్రోన్లు కూడా పెద్ద ఖర్చు అవ్వు. కొన్ని $20 నుంచి $200-300 మంచి అధునాతనమైన డ్రోన్ తయారు చేసేయగలరు. కాబట్టి పెద్ద ఖర్చు కూడా కాదు. మామూలు రా మెటీరియల్ ఇరాన్లోనే మామూలుగా దొరికితే దానికి కావాల్సిన బయట నుంచి కూడా అంత అవసరం లేదు. కాబట్టి ఇరాన్ యుద్ధాన్ని పొడిగించడానికి కావలసిన అంత వెపనరీ డ్రోన్లు ఉన్నాయి. మిసైల్స్ కూడా తన స్వదేశీయంగా అది